నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నూజెండ్ల బీసీ బాలుర హాస్టల్‌ను సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. సమస్యలు వెళ్లబుచ్చిన విద్యార్థులు. శ్రీ గుంటె ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించిన కమిషనర్ సుభాష్ చంద్రబోస్. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు. శివాయి స్తూపం వద్ద ధర్నా. నూజెండ్ల బీసీ బాలుర హాస్టల్ను ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు సందర్శించారు. హాస్టల్ విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్షం వస్తే వసతి గదులు కారుతున్నాయని, పారిశుద్ధ్యం క్షీణించిందని, దోమల బెడద అధికంగా ఉందని, హాస్టల్లో టాయిలెట్స్ పిల్లల చేత కడిగిస్తున్నారని, కరెంటు కొరత, వసతి గృహాల్లో ఫ్యాన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, కనీసం త్రాగునీరు కూడా సక్రమంగా లేదని హాస్టల్ విద్యార్థులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ వద్ద వాపోయారు. వసతులు లేక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ఆగ్రహం వ్యక్తం చేసిన చీఫ్ విప్ జీవీ జిల్లా ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బల్బులు వేయాలా, అక్కడ ప్యానల్ మార్చాలా, రూమ్ లో పిల్లలకు షాక్ కొడితే ఏంటి, ఎవరు మరి కనీసం ఆడ స్విచ్ బోర్డు బిగించాలని తెలీదా? పిల్లలు ఏలుతో వేస్తున్నారు, స్విచ్లు పగిలిపోయినాయి, షాక్ కొడితే ఏంటి? మొత్తం బూజులు దులిపి మళ్ళీ తహసీల్దార్ గారు వస్తారు, మళ్ళీ నేను వస్తా. రేపు నుండి మొత్తం బూజులు దులిపి మొత్తం చేయండి. ఏమండి, ఇక్కడ నూజెండలో ప్రభుత్వం ఇచ్చిన మంచాలు ఆటం లేదు, ఆ బోర్డులు స్విచ్ బోర్డులన్నీ పగిలిపోయినాయి, లైట్లు లేవు, బాత్రూమ్స్ లేవు. డ్రైన్ ఫెసిలిటీ బాగాలేక నీళ్ళని మురుగు గుంటలుగా ఉంది పాప హాస్టల్ అంతా. అలాగే మెట్లు ఎక్కడానికి సేఫ్టీ వాల్ లేదు, కొంచెం పైన బిల్డింగ్ చుట్టూరు సేఫ్టీ వాల్ ఒకటి, పైన పిల్లలు బట్టలారేసుకోవడానికి ఇది నోట్ చేసుకోండి. పిల్లలు బట్టలారేసుకోవడానికి మోడర్న్ అరేంజ్మెంట్స్ చేస్తే పైన చుట్టూరు కాంపౌండ్ వాల్ లాగా పైన బిల్డింగ్ మీద కూడా కడితే, పైన బిల్డింగ్ మీద పారాపిట్ వాళ్ళు, మెట్లు ఎక్కడానికి పారాపిట్ వాళ్ళు కొంచెం ఉంది, బట్టలు వేసుకోవడానికి మోడర్న్ అరేంజ్మెంట్స్, ఆ వాటర్ ట్యాంకు, ఈ రిపేర్లు, అట్లాగే ఏం చేయాలో దానికి మొత్తం చక్కటి ఎస్టిమేట్స్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అవునండి, న్యూజెండ్ల బీసీ హాస్టల్ జెడ్పీ స్కూల్ పక్కనే, బాయ్స్. థ్యాంక్ యూ. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి తప్పనిసరిగా మీ సమస్యలు తొందరలో పరిష్కారం అవుతుంది. ఓకే, మీ అందరికి అండగా ఉంటా, బాగా చదువుకోండి, మళ్ళీ ఫ్యాన్లు గిన్నెలన్నీ మార్పిస్తా. కూటమి రాజ్యసభ అభ్యర్థులకు ఘనంగా సన్మానించారు ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. నామినేషన్ల ఘట్టం సందర్భంగా ముగ్గురిని కలిసిన జీవీ శాలువాలతో సత్కరించారు. తెలుగుదేశం శాసనసభాపక్ష కార్యాలయంలో మంగళవారం ఈ మేరకు కూటమి తరపున రాజ్యసభ సభ్యులుగా ఎంపికైన బీదా మస్తాన్ రావు, సానా సతీష్, ఆర్ కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. అనంతరం వారు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలోని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. బీదా మస్తాన్ రావు, సానా సతీష్, కృష్ణయ్య రాజ్యసభ అభ్యర్థిత్వాలను బలపరుస్తూ మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, సత్యకుమార్ తో కలిసి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ విప్ జీవీ రాజ్యసభ సభ్యులుగా ఎంపిక కానున్న ముగ్గురికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయులకు సంబంధించి తన దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్తామని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ నాయకులు మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులకు వినతి పత్రం అందజేశారు. విద్యాశాఖ అధికారుల కొన్ని అసంబద్ధ నిర్ణయాలు
రద్దు చేయాలని కోరారు. పాఠశాలల పనివేళల పెంపు, టీచర్లపై యాప్ల భారం తగ్గించాలని, 10% మించి ఉపాధ్యాయులు సెలవులు పెట్టరాదని ఆకాంక్షలు, 10వ తరగతి పరీక్షలకు సంసిద్ధత పేరుతో విడుదల చేసిన 100 రోజుల కార్యాచరణ, విద్యార్థుల వివరాల అపార్లో నమోదుతో పాటు ప్రతి నిర్ణయం అసంబద్ధంగానే ఉంటున్నాయని జీవి దృష్టికి తీసుకువెళ్లారు. మండలాల్లో 10% మించి ఉపాధ్యాయులు సెలవులు పెట్టరాదని, మండల విద్యాశాఖ అధికారులు అత్యవసర సందర్భాల్లో కూడా సెలవులు ఇవ్వడం లేదన్నారు. వినుకొండ పట్టణంలోని శ్రీ గుంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల కోరిక మేరకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక పారిశుద్ధ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబ్కాట్ కేటాయించి ప్రత్యేక పారిశుద్ధ పనులకు ఉపక్రమించారు. తదుపరి ఆలయ కమిటీ, మసీదు కమిటీ, చర్చి కమిటీలను ఉద్దేశించి పిలుపునిస్తూ పవిత్ర స్థలాలలో, ప్రార్థనా మందిరాలలో మరియు వాటి పరిసరాల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రతకు కమిటీ సభ్యులు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పవిత్ర స్థలాలలో పరిశుభ్రత వల్ల మనసుకు కలుగు స్వాంతను యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రార్థన మందిరాల నిర్వాహకులు, కమిటీ సభ్యులు తమ వంతుగా భక్తులకు, విశ్వాసులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టాలని, అందు నిమిత్తం మున్సిపల్ సహకారమునకు సంకోచించరాదని తెలిపారు. వినుకొండ పుర ప్రజలకు నా నమస్సుమంజలి. మరి ఈరోజు వినుకొండ పట్టణంలో ప్రముఖ ప్రాముఖ్యత కలిగిన గుంటి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల అభ్యర్థన మేరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా చిన్న జేసీబీ అయిన బాబ్కాట్ని ఇక్కడ ఎంగేజ్ చేయడం జరిగింది. దీని ద్వారా ఆలయ ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్త చెదారం ఇవన్నీ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఇప్పుడున్న శానిటరీ సెక్రటరీస్ ద్వారా మన దగ్గర ఉన్న బాబ్కాట్ వెహికల్ ద్వారా చేయించడం జరుగుతుంది. అలాగే పట్టణంలో ఉన్న ప్రధానమైన మందిరాలు, మసీదులు, చర్చిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేక రోజుల్లో శుక్రవారం కానీ, ఆదివారాలు కానీ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ వాళ్ళు ఏమన్నా కోరిన పక్షంలో మా వంతు సహకారం కూడా అందిస్తాం. మిగతా రోజులు ఏవైతే ఉన్నాయో పండగ దినాలు కాకుండా మిగతా దినాలు ఏదైతే ఉందో వాటిలో కూడా ఆలయ కమిటీ సభ్యులు కానీ ఆ చర్చిలు, ప్రార్థనా మందిరాలు ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వారందరూ కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేయాలని చెప్పి అక్కడున్న టాయిలెట్స్ కానీ, యూరినల్స్ కానీ ఆలయ ప్రాంగణం అంతా కూడా నీట్గా ఉండాలని చెప్పి వాళ్ళందరికీ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అట్లాగే ప్రార్థనలకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలతో మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాం. దాంతోపాటుగా ప్రత్యేక పర్వదినాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్వదినాల్లో ఆలయ కమిటీ సభ్యులు కానీ, ప్రార్థనా మందిరాల వారు కానీ, మసీదు వారు కానీ ఏదన్నా కోరిన పక్షంలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ అనేది చేపట్టాలని చెప్పి మన పట్టణ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారి ఆదేశాల మేరకు కార్యక్రమాలన్నీ పట్టణంలో విస్తృతంగా చేపడుతున్నాం. ఆలయ కమిటీ సభ్యులు కానీ, ప్రార్థనా మందిరాలు పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అట్లాగే మిగతా రోజుల్లో కూడా అదే స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని చేయాలని చెప్పి ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆ ప్రార్థనా మందిరాలు, మసీదులు ఏవైతే ఉన్నాయో ఆ చుట్టుపక్కల పరిసరాలు కూడా అందంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ వినుకొండ నియోజకవర్గ సమితి సమావేశం శివయ్య భవన్ లో కామ్రేడ్ ఊట్ల రామారావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డిసెంబర్ 26 పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, అన్ని గ్రామ శాఖలు, మండలాలు, పట్టణాలలో ఎర్రజెండా ఆవిష్కరణలు గావించి, బ్యానర్లు, తోరణాలతో అలంకరించి సభలు, సమావేశాలు నిర్వహించి సిపిఐ భారతదేశంలో గత 100 సంవత్సరాలలో ఈ దేశంలో పేద, బడుగు, దళిత, మైనార్టీ, బలహీన, అట్టడుగు వర్గాల హక్కుల కొరకు సాగించిన అనేక పోరాటాలు, త్యాగాలు, దేశంలో రైతాంగ సమస్యలపై కార్మికుల హక్కుల కొరకు సాగించిన పోరాటం, సాధించిన విజయాలు ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నియోజకవర్గ, మండల కేంద్రాల్లో 9, 10 తేదీలలో సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు డిమాండ్స్ డే నిరసన కార్యక్రమాల పిలుపులో భాగంగా వినుకొండ పట్టణంలోని శివయ్య స్తూపం వద్ద డిమాండ్స్ డే నిరసన కార్యక్రమం చేపట్టారు.
నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు అధ్యక్షత వహించి నిర్వహించిన కార్యక్రమంలో సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 అధికారంలోకి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఎన్నికల ప్రచారంలో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించుటకు పూర్తి బాధ్యత వహిస్తామని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రమే బాధ్యత వహిస్తుందని, రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి కల్పించి తోడ్పడతామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రంపై సవతి తల్లి ప్రేమ చూపించారని, గత 5 సంవత్సరాల్లో వైసీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డితో అదానీ కంపెనీలు కుదుర్చుకున్న సోలార్ ఎనర్జీ ఒప్పందాలు అమెరికా కోర్టుల్లో కేసులు పెట్టబడి దేశం మొత్తం సైతం మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయన్నారు. జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్ని అన్ని నియోజకవర్గాల్లోనూ మండల కేంద్రాల్లోనూ నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆనాడు అదానీ ఒప్పందాలు, సోలార్ ఎనర్జీ ఒప్పందాలు ఏవైతే కుదుర్చుకున్నదో సోలార్ ఎనర్జీ ఒప్పందాలకి ఆనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమి ముడుపులందాయో ఇవాళ దేశం మొత్తం కూడా కూడైకొస్తా ఉంది. ఆనాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అదానీ అనేటువంటి ఈ దేశంలోనే నెంబర్ 1, నెంబర్ 2 స్థానాల్లో లక్షల కోట్లు ఆర్జించినటువంటి పెద్ద కార్పొరేట్ దిగ్గజం, లక్షల కోట్ల అధిపతి అంబానీ అదానీలు. వార్లలో అదానీ ఈ రాష్ట్రంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి తోటి కుదుర్చుకున్న సోలార్ ఎనర్జీ ఒప్పందాల్ని ఆనాడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐతో పాటు అన్ని వామపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అందువల్ల ఆ ఒప్పందాలు రద్దు చేసుకుని ప్రయత్నం ఈ సందర్భంలో చేయరు. మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు మీరు వ్యతిరేకించిన ఈ సోలార్ ఎనర్జీ ఒప్పందాలు అదానీ జగన్మోహన్ రెడ్డి మధ్య కుదిరిన ఒప్పందాల్ని రద్దు చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక అంశం ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో, స్మార్ట్ మీటర్లు తయారు చేసిన అదానీ కంపెనీలు వాటిని ఈ రాష్ట్రంలో పేద ప్రజల ఇళ్లకి బిగించి అత్యధికంగా కరెంటు ఛార్జీలు పడే విధంగా ఆ స్మార్ట్ మీటర్లు, కరెంటు మీటర్లు తయారైనాయి. ఆ మీటర్లని అదానీ ఆ రోజు తయారు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాన్ని ఆనాడు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించింది. ఈనాడు ఆ స్మార్ట్ మీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా బిగిస్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి అదానీకి మధ్య కుదిరిన కరెంటు మీటర్ల ఒప్పందాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా లేదా? దాన్ని వెంటనే రద్దు చేయండి. స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు రద్దు చేయమని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. పైగా ఈ స్మార్ట్ మీటర్ల గందరగోళం, మనం సెల్ ఫోన్ లో రీఛార్జీ చేసుకుంటే ఎంతకాలం రీఛార్జీ కాలం ముగుస్తుందో, రీఛార్జీ కాలం ముగియగానే సెల్ ఫోన్ ఎలా ఆగిపోతుందో ఆ విధంగా స్మార్ట్ మీటర్లో చిప్ పెడతారు. చిప్ పెట్టంలోనే 100 మీటర్ల కొంటే 100 మీటర్లు అయిపోగానే ఆ మీటర్ ఆగిపోతుంది, కరెంట్ ఆగిపోతుంది ఇంట్లో. అందువల్ల ఈ స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. అదానీ జగన్మోహన్ రెడ్డి మధ్య కుదిరిన ఒప్పందం రద్దు చేసుకోమని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అలాగే ఇంతకు ముందే చెప్పిన విధంగా సోలార్ ఎనర్జీ ఒప్పందాలకి ₹2.49 పెట్టి జగన్మోహన్ రెడ్డి కొన్నాడు. ఆనాడు ఉన్నటువంటి యూనిట్ ధర ₹1.99 ఉంటే ₹2.49 పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కొన్నారు? ఆ 50 పైసలు ఒక యూనిట్ కి ఎక్కువ పెట్టి కొన్నందుకు గిఫ్ట్ గా ఆయన అదానీ గారు ఈ రాష్ట్రం వచ్చి
జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు ఇచ్చారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.